మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయినాథ ప్రబోధామృతము నుండి గ్రహించబడిన కొన్ని అంశం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అందుకే వారి స్తోత్రాలలో ఆయనను ఒకచోట సనాతన ధర్మబద్ధమైన ఆచరణా పాఠవం కలిగి ఆచార సంపన్నుడుగాను, మరొక చోట సర్వ ఆచారాలకు ధర్మాలకు అతీతుడైన ద్వంద్వాతీత స్థితిలో ఉన్న అవధూతగాను వర్ణించాయి. ఈ రెండు తెగలకు చెందిన సద్గురులను అన్ని మత సాంప్రదాయాల్లో మనం చూస్తాము. హిందూ సాంప్రదాయంలో శ్రీ వేదవ్యాసుడు, ఆదిశంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు, శ్రీపాద, శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి స్వాముల నుండి ఇటీవల కాలానికి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి వంటి ఆచారపరాయణులు, మహిమాన్వితులు అయిన వారు కనిపిస్తారు. మరొక వంక శ్రీ సుఖ వృషభ వామదేవ జడ భరతాదుల నుండి శ్రీ అక్కల్కోట స్వామి, ధునీవాలా దాదాల నుండి శ్రీ శివటం అమ్మ వరకు ఉద్దండులైన అవధూతలు కనిపిస్తారు. ఋగ్వేదంలోని కేసిన్ సూక్తాల్లో వర్ణించబడిన ఋషులు ఈ సాంప్రదాయం వారి. బౌద్ధంలో బుద్ధుడు, నాగార్జునుడు వంటి శిష్టాచార పరాయణుల నుండి పద్మసంభవుడు, మిలారేపా వంటి అవధూతలు కనిపిస్తారు. జైనులు తమ ఆదిగురువుగా ఋషభుడునే అవధూతగా చెప్తారు. అటు అవధూతావస్థకు, ఇటు శిష్టాచారానికి, మరొక వంక మత సామరస్యానికి పెట్టిన పేరు శ్రీ షిరిడీ సాయిబాబా. అందుకే ఆయన సంపూర్ణమైన దత్తావతారం. ఆధునిక యుగంలో భగవంతుడు గురువుగా అవతరించిన రూపం ఆయన. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేవాడు అని అర్థం. అట్టి అంధకారం మానవుల హృదయాల్లో ఉంటుంది. నిరంతర బోధే గురువు యొక్క తత్వమని ఆ పదానికి అర్థం. బ్రహ్మనిష్ట, శ్రోత్రియత్వం, గురుభక్తి, సర్వవ్యాపక సర్వజ్ఞత, సర్వశక్తిమత్వాలు, భక్తవత్సలత, ఆధునిక యుగంలో సకల మత సమైక్యత, బోధనా దక్షత ఇవన్నీ కూడా శ్రీ సాయిలో సంపూర్ణంగా ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా గమనించదగినవి గురుభక్తి, బోధనా దక్షత. శ్రీ సాయి తన మహిమకంతకు కర్తలు తమ గురువేనని భక్తి వినయాలతో చెప్పడమే కాక, గురుప్రసాదమైన ఇటుకను యావజ్జీవితముగా ప్రాణ సమానంగా చూసుకున్నారు. తమకెంత సంపూర్ణమైన అద్వైత సిద్ధి ఉన్నప్పటికీ తమ గురువు పట్ల మాత్రం అద్వైతాన్ని ప్రకటించలేదు. తామే ఆ గురువునని చెప్పలేదు. తన గురువును గూర్చి భక్తితో కీర్తించని గురువు నిషిద్ధుడని శాస్త్రం కూడా. అందుకే భాగవతంలో వర్ణించబడిన అవధూతలే శ్రీ సాయి కూడా యావద్విశ్వాన్ని తమ గురు రూపంగా దర్శించేవారు. వినగలిగితే సర్వత్రా సర్వదా గురుబోధ సృష్టి అంతటా వినిపిస్తూనే ఉంటుందని, చూడగలిగితే ప్రతి వస్తువు మనకేదో పరమసత్యాన్ని బోధిస్తూనే ఉంటుందని చెప్పకనే తెలుపుతూ వచ్చారు. సాయి బోధించిన రీతులను స్థూలంగా ఇలా విభజించుకోవచ్చు. ఆయన జీవిత విధానం ద్వారా నిరంతరం జరిపే బోధ, సూక్తుల ద్వారా వాచా చేసిన బోధ, పొడుపు కథల రూపంలో చేసిన ప్రత్యేక బోధ, లీలలను, భక్తుల ఇబ్బందులను తొలగించడానికే చక్కని సత్యాలను బోధించడానికి కూడా వినియోగించేవారు. ఈ నాలుగింటి సమగ్ర రూపం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. వారు నాడు భౌతిక కాయాన్ని విడిచినా నిత్య చైతన్య దేహంతో మన హృదయాలలో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ స్వరూపం. అది శ్రీ సాయి చరిత్ర. ఎన్నో అద్భుతాలు కూడా ఇవ్వలేని పరిణతి, బుద్ధియోగం ప్రసాదించగల శ్రీ సాయిబాబా చరిత్ర సగుణ రూపం కాక ఏమిటి? శ్రీ సాయి చరిత్రను శ్రద్ధతో పఠించినంత మాత్రాన భక్తి, బుద్ధి, యోగం మనకి కలుగుతాయి. ఈ సాయిబాబా చరిత్రలోని
ఎందరి అనుభవాలు ఆ విషయాలు నిరూపిస్తోంది. మొదట భక్తులు ఏవో కష్టాలు కోరికలు తీర్చమన్న సంకల్పంతో శ్రీ బాబా చరిత్ర చదువుతారు. ఎక్కువ మందికి ఏవో కొన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. కానీ ఇంతలోనే వారిలో చక్కని పరిణతి వారు గుర్తించగానే కలుగుతుంది. అటు తర్వాత కష్టాలు కోరికలు తీరకున్నా కూడా ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉంటారు, ఆయనను సేవిస్తూనే ఉంటారు. నాకేమీ అనుభవాలు లేవు గాని మనసుకు మాత్రం శాంతి కలుగుతోంది. ఇదివరకు సమస్యలు వస్తే కలత చెందే మనసు ఇప్పుడు కలత చెందదు. మనకేది శ్రేయస్కరమో అన్నది మనకంటే ఆయనకే బాగా తెలుసు అనిపిస్తుంది. మన మేలు కానిది ఏది ఆయన జరగనివ్వరని తెలుస్తుంది అంటారు. బాగా యోచిస్తే ఇది ఎంతటి చక్కటి పరిణతో. ఏ కోరిక వలన ప్రేరేపించని భక్తి విశ్వాసం ఇది. మరి ఎన్నో అద్భుతాలు కూడా ఇవ్వలేని పరిణతి కాదా ఇది? బుద్ధియోగం కాదా ఇది? అట్టి స్థితిని ప్రసాదించగలిగిందే శ్రీ సాయిబాబా చరిత్ర. ఇది సగుణ రూపం కాకుండా మరేమిటి? సకల జీవులకు శ్రేయస్కరమైన రీతిని మన జీవితాలను సంస్కరించుకోవడమే సాయి బోధించిన మార్గం. వచ్చే వారం ఇదే సమయానికి శ్రీ సాయినాథుని ప్రబోధామృతములు మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.